నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడు ఎవడు? ఈనాడు మనిషికి స్వాతంత్ర్యం లేదు. మనిషి కొన్ని సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. లోకము కొన్ని సంఖ్యల చేత బంధించబడి ఉంది. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం గొప్ప సంగతి కాదు. ఈ భూమికే స్వాతంత్ర్యం కావాలి. మనిషి హృదయానికే, మానవ జాతికే స్వాతంత్ర్యం కావాలి. దాని యొక్క స్వాతంత్ర్యంలో లేని భూలోకం, స్వాతంత్ర్యంలో లేని మనిషి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అసలు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేది ఎవరు? స్వాతంత్ర్యం తెచ్చారండి. మరి ఏది స్వాతంత్ర్యం తెస్తే దేశంలో పోరాటాలు జరుగుతున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈనాడు మనకు స్వాతంత్ర్యం ఎందుకు కావాలి? ఆ స్వాతంత్ర్యం ఎవరిస్తారు? అసలు మనకు ఏ విషయంలో స్వాతంత్ర్యం కావాలో చాలా క్లుప్తంగా శ్రేష్టమైన సంగతులు 3 చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17. ప్రభువే దేవుని యొక్క ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ స్వాతంత్ర్యాన్ని ఎవరికి తీసుకొస్తాడు? ప్రభువు యొక్క ఆత్మ దేనికి స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తుంది? ప్రభువు యొక్క ఆత్మ ఏ కండిషన్ లో ఉన్న వాడికి స్వాతంత్ర్యం తీసుకొస్తుందని ఆలోచిస్తే ఒకటి అసలు స్వాతంత్ర్యం ఎవరికి అవసరమో తెలుసండి? ప్రభు ఆత్మ ఎవరికి స్వాతంత్ర్యం తీసుకొస్తుందో తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. బైబిల్ తీయకూడదు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృజించిన తర్వాత తాను సృజించిన భూమి మీద ఆత్మ తిరగకుండా దేవుని ఆత్మ జలముల పైన ఎందుకు అల్లాడింది? ఇక్కడ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ తర్వాత వచనాలన్నీ చదువుకుంటూ వెళితే భూమిని అలా జలముల నుండి అలా పైకి తీసుకొచ్చాడు దేవుడు. జలములను వేరుపరచగా ఆరిన నేల కనపడితే దానికి ఏం పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. అందరూ వినాలి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడింది. జలముల క్రింద బంధించబడి ఉన్న భూమి పైకొచ్చింది. హల్లెలూయా. అంటే ఫస్ట్ దేవుని ఆత్మ 1947 నుండి కాదు. అసలు భూమి మీద ఈ సృష్టి లేనప్పుడు స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నాడు దేవుని ఆత్మ. ఎవరిని విడిపించడానికి, ఎవరిని స్వాతంత్రులుగా చేయడానికి అనంటే యావత్ ఈ భూలోకాన్నే అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యావత్ ఈ భూలోకమే బంధించబడింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృజించిన వాడు పరిశుద్ధుడు, సృజించిన వాడు గొప్పవాడు, సృజించిన వాడు పర్ఫెక్ట్ దేవుడు. ఆయన భూమిని సృష్టించినప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే అక్కడ
ఆకాశమునకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచి సిద్ధపరిచెను. అదే బాగా చదవాలి చక్కగా. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు. చాలు తల్లి, ఆ మాటే మనకు కావాలి. కామరాజు, పట్టుకున్న వాక్యాన్ని. ఆది యందు దేవుడు భూమిని చేసినప్పుడు ఎలా చేయలేదు? ఆయన నిరాకారముగా చేయలేదు. కానీ ఆది కాండం 1:2 ఏమొచ్చేసింది? నిరాకారం అయిపోయింది. ఎందుకు అలా అయింది? దేవుడు చేసిన ఆకారం ఎందుకు పోయింది భూమికి? సోపి అంటున్నావా? దేవుడు ఆకారం లేకుండా చేస్తాడా? దేవుడు కచ్చాబిచ్చ పచ్చి పులుసులా చేస్తాడా భూమిని? చేయడు. పచ్చి పులుసుకి ఒక పద్ధతి ఉంటుంది, పాడు ఉంటుందా? ఏమా ఎలా అదే ఏయ్ అని పచ్చి పులుసులా చేశాడు ఆ భూమిని. మంచి షేప్తో చేశాడు. దాని మీద నేను మనిషిని చెయ్యాలి, దాని మీద నేను సృష్టిని చెయ్యాలి, దాని మీద నేను జీవవృక్షాన్ని తినిపించాలి వాళ్ళకి, దానిని ఇలా చేయాలి అలా చేయాలని దాన్ని సిద్ధపరచి స్థిరపరిచనని రాశాడు దేవుడు. మరి ఆ భూమి ఏమైందో తెలుసమ్మా? నీళ్ల కిందకి వెళ్ళిపోయిందంట ఆ భూమి. ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? గందరగోళం జరిగింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎవరది? లూసిఫర్ అని వాడికి పేరు. నీవు ఆకాశము నుండి ఎట్లు పడితివి. అప్పుడు జరిగిన గందరగోళం చెప్పడానికి అది చాలా విషయాలు ఇప్పుడు లేవు. ఆ రోజున భూమి చెరపబడి బంధించబడి నీళ్ల కిందకి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉందో తెలీదు. దేవుని యొక్క ఆత్మల జలముల పైన కోడి గుడ్లు పొదుగుతున్నట్టు అలా పొదుగుతూ ఉన్నది. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము కలదు. భూలోకానికే స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన వాడు దేవుడు. ఈ భూమిని ఒక చీకటి ఆవరించింది, ఈ భూలోకాన్ని. ఆ రోజున ఈ భూమి మీద ఉన్న శక్తులన్నీ కూడా వాడి అధికారంలోనికి వెళ్ళాయి. దేవుడు ఆ భూమిని పైకి తీసి హవ్వ ఆదాముల్ని చేసి మానవ జాతిని సృష్టిస్తే ఆ మానవ జాతి ఆ చీకటి శక్తి ప్రభావానికి లోనై వాడి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. అందుకే లోక 4:6లో ప్రభువుతో సాతానుగాడు అన్న మాట ఏంటంటే, ఈ లోకాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, నేనే లోకాధికారిని. ఇదిగో మరణానికి పంపిస్తాను అందరినీ. తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, రకరకాలుగా వీళ్ళందరినీ చేసి నేను నిత్య జీవానికి వెళ్లకుండా అందరినీ నాశనం వైపు నడిపిస్తాను అని అంటే, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన యొక్క నిర్ణయము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున లూకాసు సువార్త 1వ అధ్యాయము 28 చదవండి. 34 చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, అదిగో చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను. ఆ మాట పట్టుకోండి. మళ్ళీ దేవుని ఆత్మ వచ్చేసింది. ఎవరికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి? చెడిపోయిన మానవ జాతికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి. ఆదిలో చెడిపోయిన భూమికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆత్మ వచ్చాడు.
ఇప్పుడు చెడిపోయిన మానవ జాతిని విడిపించడానికి ఆత్మ మళ్ళీ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ రక్షణ, అందరికీ సంతోషం, అందరికీ ఆనందం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. ఆయన పేరు యేసు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఆత్మ, ఆయనే ఆత్మ. ఆనాడు జలముల పైన అల్లాడిన ఆత్మే మరియ గర్భములోనికి వచ్చిన ఆత్మ. చాలా మంది రక్షించబడుతున్నారు, ఇప్పుడు క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. అనగా యేసయ్య మార్గములోనికి వస్తూ ఉన్నారు. వందల కోట్ల మంది ఈనాడు యేసుని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు మనందరము క్రైస్తవులుగా ఉన్నాం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకటి, మనము ఆనాటి భూమి కాదు మనం. రెండు, చెడిపోయినటువంటి ఆనాటి ఆ రోమా కాలంలో ఉన్న మనుషులు లాంటి వాళ్ళం కాదేమో. ఇప్పుడు మనం ఎవరమండి? దేవుని ప్రజలం, విశ్వాసులం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం కావాలా? అందరూ చెప్పాలి అమ్మా, అందరూ చెప్పాలి. ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం కావాలా? మన హృదయంలో ఇప్పుడు ఏమున్నాయి? మన హృదయంలో కుళ్ళు, కుట్ర, గర్వం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇలా బంధించబడితే, వీటి వలన, ఈ శరీర కార్యాల వలన మనం బంధించబడితే, అయ్యో, పౌలు అడుగుతున్నాడు, నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను ఎవడు విడిపిస్తాడు? మొదటి కొరింథీ 3:16లో వావ్, అది చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, అదిగో మళ్ళీ వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, అందరూ చప్పట్లు కొట్టండి. మళ్ళీ వచ్చేసాడు ఆత్మ. 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. చూసారా? ఒకటి, జలముల పైన ఆయనే ఆత్మదేవుడే, మరి గర్భములోను ఆత్మదేవుడే, ఇప్పుడు మన హృదయాల్లో ఆత్మదేవుడే ఉండి ఆయన చేస్తున్న పనేంటి అని అంటే, మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందటం కాదు, చైనా వాళ్ళ నుండి, పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందటం కాదు. ఓ మనిషి, నీలో ఉన్న పాపము నుండి నువ్వు స్వాతంత్ర్యం సంపాదించాలి. పట్టి పీడిస్తున్న సాతాను సంకెళ్ళ నుండి దానితో నీవు పోరాడలేవు. ప్రభు యొక్క ఆత్మకు అప్పగించుకోవాలి. ఆత్మదేవుడా, నేను చాలా సంకెళ్లలో ఉన్నాను, చాలా బంధకాల్లో ఉన్నాను. ప్రభువా, నన్ను విడిపించు నాయనా, నన్ను విడిపించు నాయనా, సంకెళ్ళు తెంచు నాయనా అని చెప్పి దేవునికి మొరపెట్టాలి. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా.